హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు వర్షాకాలం కదండి. మనం ఇప్పుడు కుండీలకి వాటరు ఒక్కోసారి ఇద్దామని పైకి వస్తానే నేను చెప్తున్నా. నిన్న సాయంత్రం ఇద్దాం అనుకున్నాను. ఇక వీడియో చేసేసరికి చీకటి పడుతుందిలే అని చెప్పి వెళ్ళా. ఒకవేళ నైట్ ఏమన్నా తుప్పర్లు పడతాయేమోలే చూద్దాము అని చెప్పి. పొద్దున పడ్డట్టుంది తెల్లవారుజామున కొంచెం. అవి లైట్గా ఇప్పుడు కూడా మళ్ళీ తుప్పర్లు పడుతున్నాయి, సన్నగా పడుతున్నాయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒకళ్ళు అడిగారు నిన్న. ఇప్పుడు ఇదిగోండి, ఈ మొన్న నాటిన మందార మొక్క వర్షం పడుతుంది, తేమ ఉంటుంది మట్టిలో, వర్షాలు వాళ్ళకి పడుతున్నాయంట. ఏం చేయాలమ్మా, అది పురుగులు వస్తాయేమోనని భయంగా ఉంది అని అంటున్నారు. బెల్లం వేసారా అండి? బెల్లము శనగపిండి వేసారా? అందులో వేస్తే కలబెడుతూ ఉండండి. మూత బిరుగా ఏమన్నా పెట్టారా? గ్యాప్ ఉంచమని చెప్పాను కదా ఆ వీడియోలో. అట్లా గ్యాప్ ఉంచండి. మిద్దె మీద పెడితే గాలికి ఎండకి పురుగు ఏమి రాదు, భయపడాల్సిన పని లేదు. పురుగు వచ్చినా అది బయటకైతే రాదు, దాంట్లోనే ఉంటుంది. అందులో వేసిన పదార్థాలు తింటూ ఆ పురుగు అది మనకి మంచి కంపోస్ట్ని తయారు చేసిద్ది. ఆ పురుగు వల్ల మనకి ఇబ్బంది అయితే రాదు. ఎప్పుడైనా వర్షం కనుక తెరపిస్తే మొక్కలకి ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ మొక్కకి ఈ నెమ్ము సరిపోద్ది అనేది మనకు అర్థమయ్యిద్ది కదండి. ఇప్పుడు దీనికి ఇవ్వనిలే చూడండి, మొన్న సాయంత్రం ఇచ్చి వెళ్ళాను. ఈ మధ్యలో కొంచెం అడప పడుతున్నాయి. అయితే ఈ నెమ్ము ఉంటుంది, సరిపోద్ది నెమ్ము దీనికి. ఇదిగండి చూడండి, మీరు చూసుకోండి. మొక్కకి ఈ మొక్కకి అవసరం లేదు నాకు, ఇప్పుడు నేను ఇవ్వను. ఈ మొక్కకి ఇంతే బాగుంది. మొక్క కూడా మనకి వడలిపోయి ఏలబడిపోతే దీనికి ఇవ్వాలి అని మనకు అర్థమవుతుంది. అంటే వర్షాలు పడే టైంలో ఇప్పుడు దీనికి సరిపోద్దండి. చెప్తున్నా మీకు. ఈ మొక్కకి ఇది బాగా ఎండిపోయిందండి. ఇదిగండి ఫ్లవర్ది, ఇది బాగా ఎండిపోయింది. కొంచెం కదిలించుకొని ఇట్లా తవ్వుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది సగం కూడా లేదండి మట్టి. చూడండి, సగానికి కూడా లేదు. ఇది అప్పుడు కొమ్మ గుచ్చాను, అప్పుడు వేరే మొక్కలు ఉన్నాయి దీంట్లో, టమాటా మొక్కలు ఏమో ఉన్నాయి అంతకుముందు. అయితే దాంట్లో కొమ్మ తీసుకొచ్చి గుచ్చా వేరే చోట. ఇది ఇట్లా గుచ్చుతుంటాయి ఏదో ఒకటి. అయితే ఇప్పుడు ఇది గట్టిగా అయింది, దీంట్లో తేమ లేదు చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం కదిలించుకొని మనము దీనికి ఇచ్చుకోవాలి. ఇప్పుడు తుప్పర్లు పడుతున్నాయి, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కూడా. ఇప్పుడు సరే, ఇది నేను తర్వాత అయినా నీళ్ళు ఇచ్చినాకైనా తవ్వుకుంటాను. ఇదిగండి, ఇది కూడా గట్టిగా అయింది. ఇవన్నీ పాత మొక్కలు. ఇప్పుడు దీనికి అవసరం లేదండి. ఇది కూడా మొన్న నాటిన మొక్క, దీనికి కూడా తేమ ఉంది, అవసరం లేదు. కొంచెం ఇట్లా కదిలిస్తాను, ఎందుకంటే కొంచెం వర్షం పడ్డా నీళ్ళు దిగుతాయి, కిందకి వెళ్ళిపోవాలి. మళ్ళీ కుండీలోనే నిలబడితే మొక్కకి ఇబ్బంది కదండి. ఇట్లా కదిలించుకుంటాము. ఇది చిన్నగా తేరుకుంటుంది ఈ మొక్క. అట్లా చూసుకొని మనకి ఇప్పుడు ఆ డబ్బా నిండిపోద్దమ్మా, పురుగులు వస్తాయేమో, వర్షాలు అయితే పడుతున్నాయి అని చెప్పి అడిగారు. నిండితే ఇంకొకటి పెట్టుకోవటమే, దానికి ఇంకా మనం పడేయలేం కదా. వర్షం తగ్గినాక మనకి కిచెన్ వేస్ట్ కావాలంటే రాదు కదా. అందుకని దాన్ని నిండింది అనుకోండి, మూత తీసి పక్కకు పెట్టుకొని పడినాయండి వర్షం. ఇదిగండి మాది. ఇప్పుడు నేను అసలు కలపల, ఆ రోజు వేసి వెళ్ళాను, ఇంతవరకు దాన్ని కదిలించలేదు. ఇదిగండి, ఇదిగో చూడండి, వేసిపోయాను, ఇంకంతే ఉంది. పురుగు అయితే ఎక్కడా కనిపించలేదు. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నా.
వచ్చినా మనకి ఇబ్బంది లేదండి, పురుగు వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే దీంట్లోనే తింటుంటుంది. మనం అరటిపండ్లు తొక్కలు పుచ్చకాయ అంటే ఏదో ఒకటి వేస్తుంటాం కదా, అది తింటూ ఉంటాయి. బెల్లం వేస్తాం, శనగపిండి నీళ్ళు బెల్లం వేసానండి. ఇదిగోండి పైన తెలుస్తుందా మీకు, ఇదిగోండి వేసి ఆ రోజు కలబెట్టేసి వెళ్ళాను. ఇక దాని జోలు లేదు. గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ నుంచి గాలికి స్ప్రెడ్ అవుతుంటుంది. ఈ లోపల మళ్ళీ కంపోస్ట్ అవుతుంటుంది. మీకు పురుగులు వస్తాయని ఏమన్నా భయంగా ఉంటే కలబెడుతూ ఉండండి. కలబెట్టి మూత తీసి పక్కకు పెట్టండి. లేదు కొంచెం నీళ్ళు అవసరం మొక్కలకి అనుకున్నప్పుడు, అంటే మీరు గమనించండి, రోజు బాగా వర్షం పడుతుందా లైట్గా పడిపోతుందా చూసుకోండి. ఇప్పుడు మాకైతే బాగా లేదండి వర్షం, ఇప్పుడు కాస్త తుప్పర్లు పడుతున్నాయి. ఇందాక నేను లేసేటప్పటికి పడ్డయ్యట్టుంది, ఇంటి ముందర బండ్ల మీద చూస్తే తెలిసింది. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని మొక్కల్లో నీటి శాతం ఉండదు, తేమ లేదు, కొన్నిటికి ఇవ్వాలి. అట్లా చూసుకొని ఇప్పుడు దీన్ని నీళ్ళు తిప్పి పెట్టుకున్నానండి. ఇప్పుడు అక్కడ నీళ్ళు అది ఎండిపోయింది, దానికి మామూలుగా అయితే ఒట్టి నీళ్ళు ఇస్తాం కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒట్టి నీళ్ళు ఇచ్చే బదులు ఇవి కొంచెం ఒక 2 డబ్బాలు తీసుకుంటే మనకు 2 డబ్బాలు తగ్గినట్టే కదా. ఇందులో చెప్పే కదా, వేస్తూ ఉంటాము తోడుకుంటూ ఉంటాము అని. దీన్ని కలబెట్టండి, ఇట్లాగా మొత్తం కలబెట్టుకొని మీరు మిద్దె మీదనే పెట్టారా అండి, ఇది కలబెట్టేసి బాగా అడుగునేం లేదండి, అడుగుకల్లా బానిచ్చాను, అడుగునేం లేదు. ఇప్పుడు పైనే తేలాడుతుంది, తేలికయ్యే కదా అన్నీ వేసింది. మనం ఒక చేత్తో కలబెట్టుకోవటం అవుతుంది. ఇప్పుడు వెళ్తే ఉంచాలండి. ఎప్పుడైనా కొద్దిగా వెళ్తుంటే మిద్దె మీద పెట్టుకుంటాం అనుకోండి, వర్షం పడింది అనుకోండి, ఆ వెళ్తికి నిండుతూ ఉంటుంది. మళ్ళీ మనం 4 బకెట్లు తీసుకుంటూ ఉంటాము. బకెట్తో తీస్తాను. ఇలాంటి జల్లెడ ఒకటి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఇదిగండి, వర్షాలు పడ్డా అన్ని మొక్కలకి ఆ వర్షపు నీళ్ళు అందుతున్నాయి అనేది లేదండి. మన మొక్కలు చూసుకుంటే అర్థమైంది. ఇవి మనం నీళ్ళు పోసాము, కిచెన్ వేస్ట్ కొంచెమే కదా మీరు వేసింది, పేడ. ఇదండి, ఈ పిప్పి మళ్ళీ అందులోనే వేసేయండి. ఇప్పుడు ఈ పలసగా అయిపోతాయి. ఇవ్వండి, ఒట్టి వాటర్ లాగానే ఉంటాయి, పెద్దగా ఏమి మీకు ఇబ్బంది ఉండదు, మొక్కకి ఏమి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ఈ నీళ్ళని ఇప్పుడు ఇదిగండి, ఈ మందార మొక్క చూడండి, కొన్ని గుబురుగా ఉంటాయి కదా కొన్ని మొక్కల దగ్గర. ఇదిగండి, ఇక్కడ లేదు నీళ్ళు, ఈ మొక్కకి నీళ్ళు అందల, వర్షపు నీళ్ళు అందల, చూడండి వడబడిపోతుంది, ఎంత గట్టిగా అయిపోయిందో. మీరు అట్లా కూడా ప్రతి మొక్కని గమనించుకోండి, మీకు ఎన్ని కుండీలు ఉన్నాయో, ఏమేమి మొక్కలు, పెద్ద మొక్కలా చిన్న మొక్కలా అని. ఇది ఎండిపోయింది చూడండి, నేను సాయంత్రం నీళ్ళు ఇవ్వలేదు, చూడండి వడబడుతుంది. ఇప్పుడు మనం ఒట్టి నీళ్ళు పోసే బదులు అవి కొంచెం తీసుకొని పోసుకుంటుంటే మొక్కకి మళ్ళీ మనం బలాన్ని ఇచ్చినట్టు, అర్థమవుతుందా. కొద్దిగా గట్టిగా ఉన్న దగ్గర మనం రోజువారీ ఎట్లా ఇస్తామో అట్లా ఇచ్చుకోవటమే. ప్రతి మొక్కని చూసుకోవాలండి, ప్రతి చోట. ఇది కూడా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు వర్షం పడేద్దో లేదో తెలియదు మనకి, అయినా మనం పడిద్దని మెదలకుండా ఉంటే మొక్కలు ఇబ్బంది పడుతున్నాయండి.
ఇప్పుడు అదే వచ్చింది. ఈ ఎండల కాలం మనకి ఎండాకాలం అయితే ఎటైనా మనం నీళ్ళు ఇవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడేటప్పుడు పడుతున్నాయి పోతున్నాయి. వర్షం పడింది లేని నెమ్ము ఉంటుంది లేని మనం నీళ్ళు ఇవ్వకుండా ఉన్నామంటే మొక్క డల్ అయిపోతుంది. అది గమనించుకోండి. మొక్క డల్ అయ్యి ఆకులు ఎల్లోగా మారుతాయి. నిన్న కూడా నేను అదే సగం వర్షం పడిద్దేమో అన్నట్టుగా ఆ వీడియో చేసుకొని కిందకి వెళ్ళిపోయాను నిన్న సాయంత్రం. ఇప్పుడు చూస్తే వర్షం లేదు. ఇప్పుడు పొద్దున్నే వచ్చా ఇచ్చేద్దాము వాటర్ అని. ఇది కూడా వీడియో అడిగారు. నేను మామూలుగానే ఈ నీళ్ళు ఇట్లాగా అప్పుడప్పుడు కొన్ని కలిపి ఇస్తుంటాను. ఇది ఇప్పుడు ఆ మొక్కకి నా ఇబ్బంది లేదు. అట్లా లోపలికి ఉన్న మొక్కలకి వాటికి బయట పక్కగా ఉన్నటికి దీంట్లో నెమ్ము ఉందండి. ఇప్పుడు చూడండి, దీనికి పడ్డాయి ఇప్పుడు వర్షపు నీళ్ళు. ఇవ్వండి చుక్కలు వర్షపు నీళ్ళు పడ్డాయి. దీంట్లో లేదు, పక్కనే మళ్ళీ చూడండి గట్టిగా అయిపోయింది తెల్ల మందార. దీనికి చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. చిన్న కొమ్మ పెట్టుకుంటే వస్తున్నాయని చెప్పా కదా. ఇగో చూడండి, దీనికి కూడా గట్టిగా అయిపోతుంది ఒక రకంగా. ఇదిగో చూడండి, కొంచెం నెమ్ము ఉంది కింద. నాకు అర్థమైద్దండి, నా మొక్కలు నేను నీళ్ళు రోజు నేనే కదా ఇచ్చుకునేది. నాకు అర్థమైద్ది ఎట్లా ఉన్నాయి, ఏ మొక్కకి ఎట్లా నీళ్ళు పోయాలి అనేది మీకు కూడా అర్థమైద్ది. ఇది కూడా గట్టిగా అయిపోయిందండి, అసలు చేయబెట్టడానికి కూడా లేదు. నీళ్ళు ఇస్తే మళ్ళీ మామూలుగా అయిపోద్ది. మొన్న దీంట్లోనేనండి నీళ్ళు నిలబడింది. ఆ రోజు వంచేసాను, ఇంకా నీళ్ళు కారిపోయినాయి. పింక్ కలరు మందార. ఇదండి పూలు. ఇదంతా తెల్ల పూల చెట్టు ఇది. ఇదండి ఇప్పుడు నేను అట్లా చూసుకొని ఇస్తుంటానండి. ఇవి చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా గుబురుగా దగ్గరగా పెట్టాం కదండి. ఇప్పుడు ఆ లోపల ఉన్న దానికి ఇప్పుడు ఈ చెట్టు మొత్తం ఇట్లా విస్తరించుకుంది కదా. చూడండి, దూరంగా చూపిస్తున్నా. ఈ కొమ్మలు ఇటు అటు వచ్చినాయి కదా, అందువల్ల కుండీలలోకి నీళ్లు దిగవు. కొద్దిగా వర్షం పడితే కుండీల్లోకి నీళ్లు దిగవు. అది కూడా చూసుకోండి చక్కగా పోయేదానికైతే. ఇప్పుడు దీనికి కూడా ఇవన్నీ చుట్టూరు ఉన్నాయి. పెద్ద వర్షం ఏమి లేదు మాకు. ఒక్కొక్క కుండీలో ఉంటుందండి తేమ. దీంట్లో నెమ్ము ఉందండి. ఇదిగండి నెమ్ము తేమగా ఉంది. ఇట్లాంటి దానికి ఇప్పుడు నేను ఈయన ఇప్పుడు దీనికి ఇదిగండి తేమగా ఉంది. దీంట్లో లేదు, మళ్ళా కొంచెం తగ్గింది దీనికి. ఇదిగండి ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్ గులాబమ్మ. ఇక్కడ చూడండి, ఇదిగండి ఇంకా మొగ్గలు ఫ్లవరు. దీనికి ఇవ్వాలి, ఇది ఎండిపోయింది. ఇట్లా చూసుకొని ఇప్పుడు తుప్పర్లు పడ్డా కూడా మాకు లేదు కాబట్టి, ఎక్కువ వర్షం లేదు కాబట్టి నేను ఇంకా చూసుకొని వాటికి ఇప్పుడు ఆ చూపించిన దానికి ఇవ్వకుండా ఇలాంటి వాటికి ఇస్తుంటా. దీనికి అయిపోయింది. దీంట్లో ఎక్కువ మొక్కలు ఉన్నాయి, బెండ మొక్కలు. 2 మందారాలు ఇందులోనే ఉన్నాయండి. బెండ మొక్కలు. ఇవ్వండి కాయలు కొయ్యాలి. ఇట్లా మీకు అన్నీ చూపిస్తున్నా. అందుకే నేను ఏంటి డౌట్ రాకుండా ఎట్లా అనేది కొంచెం డౌట్ వస్తుంటుంది కదా కొత్తగా చేసుకునే వాళ్ళకి. ఇదిగండి ఇప్పుడు ఇది మనం బలాన్ని కూడా ఇచ్చినట్టేనండి. ఒట్టి నీళ్ళు కన్నా కొద్దిగా కలుపుకొని ఇచ్చుకున్నాం అనుకోండి, రోజువారీగా కూడా బలం అందిద్దండి. కొన్ని మొక్కల మీదకి కూడా పోయమని చెబుతుంటా కదా, ఇలాంటి మొక్క మీదకి పోసినా కూడా కొమ్మకు కూడా బలం తీసుకుంటుందండి. అట్లా ఆకుల మీద సపరేట్గా స్ప్రే చేయకుండా కూడా వెళ్ళిపోద్ది మనకి ఇట్లాగా.
ఇప్పుడు అవి లోపలికి ఉన్నాయి కదా, ఆ మొక్క కానీ ఇవన్నీ లోపలికి ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. ఈ ధరియి అట్నే ఎండిపోతున్నాయి. మాకు లేదు వర్షం, అందుకని ఇప్పుడు ఇదిగండి ఆ పూలు చూసారా ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. ఎంత పెద్ద పూలు, అసలు నేలలో వేసిన మొక్కలకు వచ్చినట్టు వస్తున్నాయండి పూలు అయితే, పెద్ద పెద్దగా. ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఆ కలర్ భలే ఉందండి. గంధం కలర్కి మధ్యలో బొట్టు పెట్టినట్టు, గంధం పూసి బొట్టు పెట్టినట్టు పటాలకి స్వాములకి పెడతాం కదా, అట్లాగా. ఇదిగోండి ఫ్లవర్ చూడండి, ఇంకా విచ్చుకుంటా ఉంది. ఇదిగండి చూస్తున్నారా, అట్లా. ఇంకా నేను పూలు కొయ్యలేదు, ముందు నీళ్ళు ఇచ్చి తర్వాత కోద్దాంలే అని చెప్పి. ఇదిగోండి ఇది కూడా ఎండిపోయింది. ఇప్పుడు వర్షం పడ్డా ఇప్పుడేం పడదులే అనుకుంటున్నాను నేను. ఈలోపు మొక్క తీసుకుంటుంది, తీసుకొని వేర్లలో పెట్టుకుంటుంది ఇట్లా. ఇంకా కొన్ని ఇవ్వాలి దానికి, చాలా ఇప్పుడు గట్టిగా అయిపోయింది కదా. ఇవన్నీ మాకు ఇట్లా ఎండిపోతున్నాయి చూడండి. వీటన్నిటికీ ఇట్లానే ఈ నీళ్ళే కల్పిస్తానండి. ఒట్టి నీళ్ళు ఇట్లాంటప్పుడు మనకి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నది కాదు లెక్క. ఇది ఉంది, మనం ఇప్పుడు ప్రతి మొక్కకి 2 రోజులకు 3 రోజులకి ఏదో ఒకటి బలం ఇవ్వాలి. కాబట్టి ఇలాంటివి కూడా ఇప్పుడు ఇది కొంతమంది తయారు చేసుకొని ఉంటారు, ఇది నాకు తెలిసి. కొంతమందికి ఏదన్నా కొద్ది మొక్కలు అయితే బకెట్లలో పెట్టుకున్న కొద్దిగా తెరపిచ్చిందంటే ఆ బకెట్లో నీళ్ళే ఇంకా కాసి నీళ్ళు, మామూలు నీళ్ళు కలుపుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఈ 5 లీటర్ల డబ్బాకి సగమే తీసుకున్నానండి నేను. మళ్ళీ ఎంత క్వాంటిటీ అంటారు, లీటర్ డబ్బాతోటి 2-3 లీటర్ల దాకా తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువేం కాదండి, మన మొక్కలకే బలం బాగా అందిద్దండి. ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష మొక్క పిందెల మీద పిందెలు పడ్డాయి. మొన్న వీడియోలో చెప్పా కదా, వీటన్నిటికి ఇచ్చాను. రేగి చెట్టు, ద్రాక్ష కాయలు పిందెలు పడ్డాయి. ఆ రోజు చీకటి పడి చూపించలేదు. ఇదిగండి ఇదిగండి కాయలు కనిపిస్తున్నాయా, భలే ఆనందంగా ఉందండి. ఇక్కడెక్కడో కూడా చూశానండి. కనిపించాయి ఆకుల మధ్యలో. ఇప్పుడు ఆకులు మళ్ళీ పెరిగినాయి బాగా. ఇదిగండి ఇక్కడ ఒక గుర్తు పెడుతుంది. ఇదిగండి ఇంకెక్కడో చూసాను. ఇది ఇట్లా కాయలు పడుతున్నాయి కదా. ఇలాంటి వాటికి మనం పెద్ద మొక్కలు కాబట్టి వర్షం పడుతున్నా కూడా లైట్గా పడుతున్నప్పుడు కొద్దిగా ఇచ్చుకోవచ్చండి, ఇబ్బంది ఉండదు. ఇది నవధాన్యాలు వేసాను కదండి ఆ రోజు, ఇది కూడా తీసి చూపిస్తాను మళ్ళీ ఎట్లా చేయాలో. దీన్ని వేసారా ఎవరన్నా నవధాన్యాలు? ఇది కూడా అంతా పూతలు పడ్డాయి కదా. మనం ఇట్లాంటి ఇప్పుడు బలం నీళ్ళు ఇస్తున్నట్టే వాటికి బూస్టింగ్. ఇక్కడ ఇవ్వండి సీతాఫలం చూశారు కదా, మొన్న ఆ రోజు చీకట్లో చూపించుంటాం. సీతాఫలం నిలబడాలని కోరుకుంటున్నా. దీనికి కూడా
అన్నిటికీ ఇప్పుడు మాకు వర్షం లేదు కాబట్టి నేను అన్నిటికీ ఇస్తాను, ఇట్లానే కల్పిస్తానండి. ఇప్పుడు రేపు మీకు వర్షం తగ్గినప్పుడు మొక్కలకు నీళ్ళు ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రతి మొక్కకి ఇలాగే ఇచ్చేసేయండి. ఎవరైనా ఎక్కువ అవుతుంది కదా మనకి కిచెన్ వేస్ట్, ఎక్కువైనప్పుడు మనం దీన్ని అంతే ఉంచుకోకుండా మొక్కలకి ఆ నీళ్ళే కలిపేయండి. ఒట్టిగా ఇచ్చే కన్నా ఒక 2 డబ్బాలు 3 డబ్బాలు మన మొక్కల్లో పరిస్థితిని బట్టి వాటికి బాగా బలం రావాలి, డల్ అయినవి అనుకున్నప్పుడు ఒక 4 డబ్బాలు కలిపియండి. అట్లా ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం పలచగా కలిపి ఇచ్చాను. మీకు ఇంకా కాయల మీద ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు కూడా నిన్న చూశాను, సీతాఫలం. పిందెలు చూసారా ఎన్ని వచ్చినాయో? ఇవ్వండి, ఇవన్నీ నిలబడతాయని లేదులేండి, ఎండిపోతుంటాయి. ఇది ఇట్లాగా కొన్ని పోతుంటాయి, కొన్ని నిలబడతాయి, చెప్పలేము. అయితే ఇప్పుడు ఇలాంటి దానికి కూడా మనం కొంచెం తవ్వుకొని ఆ వాటర్ ఇస్తూ ఉన్నామంటే అది కూడా ఎన్ని రోజులకంటే 3 రోజులకు ఒకసారి ఇవ్వండి. అట్లా మనం ఎట్లా పలచగా చేసుకొని ఇస్తున్నాం కదా, ఇవాళ ఇచ్చాను అనుకోండి, రేపు మళ్ళీ ఆగి ఎల్లుండి ఇవ్వండి. అప్పుడు తొందరగా పుంజుకుంటుంది మొక్క, ఈ మొగ్గలు కూడా పెద్దవి అవుతాయి. అట్లా ఒట్టి నీళ్ళు ఇచ్చే బదులు ఈ నీళ్ళు ఇచ్చుకుందాము. అర్థమైందండి? మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే రాయండి, చెప్తాను. దాంట్లో ఇవన్నీ బాగా చిగుర్లు వచ్చినాయి, కొమ్మ సాగుతుంది, జామ మొక్కలు, వీటికి ఇస్తాను. ఇంకా అన్నిటికండి ఏదో పిందెలు మరి 1-2 అన్నా నిలబడతాయేమో చూడాలి. ఓకే అండి. అయితే ఇప్పుడు నేను మామూలు నీళ్ళు ఇచ్చే బదులు ఆ నీళ్ళు కలిపిస్తున్నా. ఇప్పుడు నాకు అది వెళ్తే అయింది కదా, ఆ డ్రమ్ము ఇంట్లో ఉన్నాయి కిచెన్ వేస్ట్, అవి కూడా తీసుకొచ్చి మళ్ళీ అందులో పోయటమా. ఇప్పుడు మాకు ఎట్లా పొడిగానే ఉంది కాబట్టి, తెరపగా ఉంది కాబట్టి ఆ నీళ్ళు కూడా డైరెక్ట్గా ఇవ్వటమా, లేదు ఇందులోనే కలిపేసేస్తే ఈ పేడ నీళ్ళు కూడా కొంచెం వస్తాయి కదా అనుకుంటే మనం ఇందులోనే పోసేసుకుంటా. చూస్తా, పైకి కిందకి వెళ్ళి తీసుకొని వచ్చి పోసేస్తా ఇందులోనే. ఇంకెన్నెందుకు, దీంట్లోనే పోసేస్తే దీనిలో తోడుకుంటా ఉంటే ఈ పేడ ఇవన్నీ బెల్లం కలిసింది, శనగపిండి అవన్నీ కూడా ఈ నీళ్ళల్లోకి వస్తాయి కాబట్టి దీనిలో పోసి దీంట్లో తీసుకుంటుంటా. ఇంక ఇట్లా మీరు వర్షం లేనప్పుడు గ్యాప్ ఉంచండి. వర్షం ఉన్నా లేకపోయినా కొద్దిగా ఈ వెళ్తీ ఉండాలి, ఈ గ్యాప్ ఉండాలండి. అప్పుడు మీకు వర్షపు నీళ్ళు పడతాయి అనేది మనకి తెలుస్తుంటుంది కదా. కొంచెం పడ్డా, 4 డబ్బాలు పడ్డా కూడా ఆ వెళ్తీ ఉంచండి. పైకి మాత్రం గ్యాప్ ఇది ఉంచండి కొద్దిగా. లేదు కొంచెం మీకు పైనే పెట్టుకున్నామండి మేము మిద్దె మీదనే, మాకు పర్వాలేదు మూత లేకపోయినా అనుకుంటే మూత అసలు తీసేయండి, ఇబ్బంది ఏమి లేదు. మూత పెట్టాలని ఏమి లేదండి. మూత నిండుగా ఉంటేనేనండి లోపల ఇంకా అది వేడి ఎక్కువైపోద్ది. కిచెన్ వేస్ట్ వేడి వస్తుంది కదా, వేడి ఎక్కువైపోద్ది. ఎందుకంటే నీళ్ళల్లో ఉంది కాబట్టి అంత రాదు, కానీ కొంచెం చల్లగాలి తగులుతూ బాగుంటుంది. దానికి కూడా తీసేయండి మూత. లేదు బాగా పడుతున్నాయి వర్షాలు, మాకు అది నిండిపోద్దండి, మేము పెట్టుకున్నది చిన్న డ్రమ్ము అనుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి మరీ నిండుగా పోయిద్దండి. ఒక జానన్న గ్యాప్ ఉంచేసి ఈ డబ్బా జానకి వెళ్తేయింది ఇక సరిపోయింది అనుకోండి, ఇంకా వస్తుందంటే ఇంకొక డబ్బా తెచ్చిపెట్టుకోండి. లేదు కుదిరితే ఇంత డ్రమ్ము తెచ్చిపెట్టుకోండి. ఈ మళ్ళీ మనకి రేపు వర్షాలు తగ్గినాక ఉపయోగపడతాయండి. వాటరు ఇంకా మగ్గుతూ ఉంటుంది, బాగా మగ్గిపోద్ది. అప్పుడు మనం మంచి లిక్విడ్ తయారవుతుంది. కలబెడుతూ ఉండండి, పురుగు వస్తుందని భయంగా ఉంటే కలబెడుతూ ఉండండి. రోజు ఒకసారి కలబెట్టుకోండి. మీకు పుల్లటి మజ్జిగ కూడా మిగిలితే పోసేస్తానండి, అందులోనే పులిసిపోతుంటుంది. పెరుగు మిగిలిన, మజ్జిగ మిగిలిన, పాలు ఏదన్నా పాల ప్యాకెట్ తెచ్చుకొని ఇరిగిపోయింది అనుకోండి, అది కూడా వేసుకోవచ్చండి. మంచిది పాలు కూడా. ఇచ్చా కదా మొన్న ఒక వీడియోలో పాలు పోసి చూపించాను కదా,
అరటిపండ్లు కానీ ఏవైనా వేసేసి కలబెడతా ఉండండి. అదొక్కటే మనకు మార్గం. ఎందుకంటే సేవ్ చేసుకోవాలి కదా, వర్షపు నీళ్ళని వర్షం పడేటప్పుడు మొక్కలకి ఇవ్వలేం కాబట్టి మన కిచెన్ వేస్ట్ని మనం ఎట్లా సేవ్ చేసుకుంటున్నాము, అది సేవ్ చేసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. కాబట్టి మీ డౌట్కి ఇక్కడ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నానండి నేను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. నేను ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్ కూడా తీసుకొచ్చి అందులోనే పోసి మిగతా వాటికి కూడా ఇస్తానండి. పైన మాకు కూడా మబ్బులు లేసి ఉన్నాయి, వర్షం పడిద్ది అనేది చెప్పలేకపోతున్నాం. ఎప్పుడు గబగబా జల్లు వచ్చిద్దో తెలియట్లా. ఇక్కడ చూడండి బీరకాయ, ఇప్పుడు చూసానికి బీరకాయ వచ్చిందండి. చూడాలి, అసలు నేను ఇక్కడ పిండి వచ్చింది కూడా నేను చూడలేదండి. ఇప్పుడు ఇటు తిరిగేసరికి కింద ఉంది ఆకుల్లో తీసుకుంటున్నా. అది ఇప్పుడు వీటన్నిటికీ మనం ఒట్టి నీళ్ళు ఇచ్చే బదులు ఆ నీళ్ళు ఇచ్చుకుంటే ఇది బాగా ఉంటుందండి. ఇది పచ్చిమిరపకాయ మొక్కలు, పూతలు, దీనికి కూడా ఆ నీళ్ళే ఇస్తా. వీటన్నిటికీ ఇక నేను వేరే ఒట్టి నీళ్ళు ఇవ్వనండి. ఆ డ్రమ్ములో నాకు పూర్తి అయ్యేదాకా రోజువారీ వచ్చినప్పుడల్లా రోజు వాటర్ ఇచ్చేటప్పుడు 2 మగ్గులు తీసుకోవటం, నీళ్ళల్లో బకెట్లోకి కలుపుకోవటం, 2 మగ్గులో 3 మగ్గులో తీస్తాను, వచ్చేస్తాయి. ఇదిగండి మిరపకాయ పడింది ఇట్లా. ఓకే అండి, అయితే ఇదండి మొక్కలు. ఇది నువ్వుల చెట్టు, కాయలు కూడా ఎండిపోవస్తున్నాయి. ఇదండి ఎండిపోయి చుట్లుతుంది. ఈ నువ్వులు మళ్ళీ చల్లుతాయి ఇందులో, ఎక్కడన్నా చల్లితే. ఇదిగండి దీనికి నీళ్ళు అయిపోయినాయి. చూడండి మొక్క వడబడిపోయింది, గమనించలే నేను, ఇందాక ఇటు వచ్చి కూడా గమనించలే. ఇప్పుడు ఇస్తాను నీళ్ళు. అట్లా నీళ్ళు మనం కుండీలలో కదండి, వర్షం నీళ్ళు పడ్డా కిందకి వెళ్ళిపోతుంటాయి, కొన్నిట్లోనే ఉంటుంది తేమ, చూసుకొని ఇవ్వండి. ఓకే అండి, అయితే ఒక బీరకాయ దొరికింది, కొన్ని బెండకాయలు ఉన్నాయి, కోస్తాను. మాకు సరిపోతున్నాయండి, ఏదో ఒకటి 4 వచ్చినా ఒక రకం పచ్చడి చేస్తున్నా, ఒక రకం ఏమో కొద్దిగా దొండకాయలు మొన్న పచ్చడి చేసా, బెండకాయలు ఏమో ఫ్రై చేసా. మళ్ళీ ఈ 3 కాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 2-3 రోజులు పోతే ఆ పిందెలు కూడా పెద్దవి అవుతాయి, అవి కోసుకుంటాను. ఇంకొక పచ్చడిలోకైనా వేసుకోవచ్చు, కొద్దిగా ఫ్రై లాగైనా చేసుకోవచ్చు. ఓకే అండి, అయితే ఉంటానండి, బాయ్ అండి.